ఏమిటి ఎలా వచ్చారు? ఏమిటిది? చూడగలన్నయ్యా, ఇంటికి తీసుకెళ్లి శ్రీమంతం చేయాలనుకుంటున్నా. ఆహా, మీకు మర్యాదలు తెలిసే సూడిదలా? మూడు చీర తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు. బాబాయ్, అంత గతి లేని వాడుగా మాట్లాడకండి. ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది. చింత తెచ్చినా పులుపు తావలేదనేది ఇదే. లేనోళ్ళు లేనట్టుగా పడుండగా ఈ బ్యాషిజాలు ఎందుకు? అన్నయ్య, శ్రీమంతానికి కావాల్సినవి సిరి సంపదలు కావు, కడుపులో పడ్డ పసిగుడ్డు చిరంజీవి కావాలని చేసుకునే వేడుక. ఆ డబ్బు లేని వేడుకలు నేను చేస్తాను సారా. సరేలే, తెచ్చింది తెచ్చారుగా, ఇక వెళ్ళండి. ఎక్కడికయ్యా వెళ్ళేది? ఇందాక నుంచి చూస్తున్నాను. సూడులు తెచ్చిన ఆడాలను నిలబెట్టి మర్యాద అక్కడ మాట్లాడతావా? సూరమ్మ, నేను మాట్లాడేది సూడుదలు వద్దని కాదు, తులసిని శ్రీమంతానికి పంపనండి. ఏ ఎందుకు పంపని? శ్రీమంతం పేరుతో తీసుకెళ్లి వస్తువులన్నీ ఒలిచి వాళ్ళ అవసరాలు తీర్చుకుని భోజపడితో తిరిగి పంపుతారు. అన్నయ్య అన్నా పిన్నయ్య అన్నా జరిగేది అంతే. మీరు అంతగా తీసుకెళ్లాలంటే ఓ పని చేయండి, ఆ వస్తువులన్నీ తీసి అక్కడ పెట్టించి తీసుకెళ్ళండి. ఇంతకిన్ని నగలు పెట్టి మా మామగారు పంపించినా నేను రాను. తులసి